ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి నేతి బీరకాయల్ని మన ఇంట్లో ఎలా గ్రో చేసుకోవాలి. సీడ్స్ వేసుకున్న దగ్గర నుంచి హార్వెస్ట్ దాకా కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నేతి బీరకాయ విత్తనాలు అనేవి ఇలా ఉంటాయి. మనము ఫస్ట్ టైం ఈ విత్తనాలు అనేవి కొనుక్కోవాలి. నెక్స్ట్ టైం నుంచి మనము మన చెట్టు మీదే ఒక కాయని ఎండబెట్టుకొని దాని నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు మనము సీడ్స్ని గాలి తూడని ప్లాస్టిక్ కవర్స్లో కానీ డబ్బాల్లో కానీ పెట్టుకొని స్టోరేజ్ చేసుకోవాలి. అలా స్టోరేజ్ చేసుకుంటే మనకి విత్తనాలు అనేవి పురుగు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఏదైనా విత్తనము మన గార్డెన్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ మనము ఆ విత్తనాలు అయిపోయే లోపల ఒక కాయని మనం సీడ్స్కి వదిలిపెట్టుకుంటే ఎవ్రీ టైం మనం విత్తనాల కోసము ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, షాప్లో కొనుక్కోమని లేదు, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోమని లేదు. సేమ్ అదే ప్లాంట్ని మన గార్డెన్లో రిపీట్ చేసుకోగలుగుతాము. దీనికి వచ్చేసి కంటైనర్ సైజు 20 లీటర్స్ పెయింట్ బకెట్ మినిమం అండి. గ్రో బ్యాగుల లెక్కన చెప్పాలంటే 15x15 గ్రో బ్యాగ్. మ్యాక్సిమం మీ ఇష్టం, ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. 100 రూపీస్ బ్లాక్ టబ్ కానీ మీరు యూజ్ చేసేప్పుడైతే 2 ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. దీనికి సాయిల్ మిక్స్ వచ్చి మనం రెగ్యులర్గా యూజ్ చేసే సాయిల్ మిక్సేనండి. కిందంతా కిచెన్ వేస్టేజ్ వేసాను, పైన ఒక లేయర్ మట్టి వేసాను. ఇలా నింపుకొని ఇది 10 రోజుల నుంచి 15 రోజులు అయితే అయ్యిందండి. ఇప్పుడు దీంట్లో మనం విత్తనం పెట్టుకోవచ్చు. ఇది ఒక 20 లీటర్ల పెయింట్ బకెట్. ఈ విత్తనం పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదిగోండి, ఈ పై భాగంలో అనేది విత్తనం అనేది మొలక వస్తుంది. ఈ కింద భాగం నుంచి ఏమీ రాదు, రూట్స్ అనేవి డెవలప్ అయ్యేది అలాగా. ఒకవేళ మీకు ఎటు పెట్టుకోవాలో కన్ఫ్యూజన్గా ఉండి పై భాగం ఏదో టాప్ ఏదో బోటం ఏదో తెలియలేదు అంటే మీరు ఏ విత్తనాన్నైనా హారిజాంటల్గా పెట్టుకోండి. మీరు కానీ రివర్స్లో కానీ సీడ్ కానీ పెట్టున్నట్లయితే ఆ విత్తనం అనేది వేస్ట్ అయిపోతుంది. అంటే ఈ ప్రొసీజర్లో పెడితే వేస్ట్ అయిపోతుంది. ఈ పైన ఉండే మొలక ఇక్కడి నుంచి మాత్రమే మనకి మొలక అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ అంటే ఉండకూడదు అంటే హారిజాంటల్గా పెట్టుకోండి. మీరు ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ హారిజాంటల్గా ఈ విత్తనం అనేది పెడుతున్నాను. పెట్టేసి మట్టి కప్పుకోవాలి. రెగ్యులర్గా చెప్పేదే, మన విత్తనం సైజు నుంచి 3 ఇంతలు లోపలికి వెళ్ళాలి. అంతకంటే ఎక్కువ లోపలికి వెళ్తే స్ప్రౌట్ రావడానికి టైం పడుతుంది, కష్టపడిపోతుంది, విత్తనాలు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మన విత్తనం సైజు నుంచి 3 ఇంతలు లోపలికి డెప్త్కి మాత్రమే మనం విత్తనాన్ని పెట్టుకోవాలి. విత్తనము పెట్టుకున్న వారానికే మనకి వచ్చేసేసి మొలక కనిపిస్తుంది. 10 రోజులకి అనేది మొక్క అనేది ఈ కండిషన్లో, వారం నుంచి 10 రోజుల్లోకి అనేది ఈ కండిషన్లోకి వచ్చేస్తుంది. ఇలాగా వైన్ లాగా వచ్చినప్పుడు మనము ఏదో ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి. మనము ఈ కంటైనర్లో మొక్క పెట్టుకునేటప్పుడే మనకి అల్లించుకోవడానికి వసతి ఎక్కడ ఉంటుందో అక్కడ మనం కంటైనర్ని పెట్టుకోవాలి. ఇలా తీగలు వచ్చినప్పుడు మనము వాటికి తాడు సపోర్ట్ ఇస్తే చాలా ఫాస్ట్గా అనేది ఈ మొక్కలు అనేవి గ్రో అవుతాయి. విత్తనము పెట్టుకున్న నెల నుంచి 30 రోజుల లోపలే ఈ నేతి బీరకాయకి అనేవి ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇలా కాయ లేకుండా పువ్వు ఉంటే ఇది వచ్చేసేసి మెయిల్ ఫ్లవరు. కాయ ఉండి దాని ముందు పువ్వు ఉన్నట్లయితే అది వచ్చి ఫీమేల్ ఫ్లవరు. ఈ ఫీమేల్ ఫ్లవర్స్కి పాలినేషన్ జరిగితేనే కాయలు అనేవి నిలబడతాయి. మనకి టెర్రస్ గార్డెన్లో హ్యాండ్ పాలినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. హ్యాండ్ పాలినేషన్ చెయ్యకపోతే మనకి ఇలాగా పిందెలు ఎండిపోతాయి. 99% మనకి పిందెలు నిలబడాలి అంటే హ్యాండ్ పాలినేషన్ కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే మనకి హనీ బీస్, యాన్స్, బటర్ఫ్లైస్ వచ్చి పాలినేషన్ జరుగుతుందో లేదో మనకి కన్ఫామ్గా తెలియదు. ఎందుకంటే మన సరౌండింగ్ మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి, గార్డెన్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనము టెర్రస్ గార్డెన్ మీద హ్యాండ్ పాలినేషన్ చేయాలి. మీకు డౌట్ రావచ్చు, పెద్ద పెద్ద తోటల్లో వాళ్ళు ఒక్కొక్క పువ్వుని కాయగా మార్చుకోవడానికి పాలినేషన్ చేస్తారా అని. లేదండి, తోటల్లో నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి పాలినేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. మనకు ఉండేదే 2-3 ప్లాంట్స్కి. వీటి కోసం హనీ బీస్ వచ్చి చేస్తాయో లేదో, ఆ పిందె కాయగా నిలబడుతుందో లేదో అని మనకి టెన్షన్ లేకుండా ఉండాలి అంటే మనం చూసినప్పుడల్లా వాటిని పాలినేషన్ చేసుకోవాలి. మామూలు బీరకాయ ఫ్లవర్స్ అయితే
మనకు వచ్చేసేసి మార్నింగ్ టైం అనేది ఫ్లవర్స్ నైట్ టైం ఓపెన్ అవుతాయి. ఈ నేతి బీరకాయ ఫ్లవర్స్ మాత్రం మార్నింగ్ టైం ఓపెన్ అవుతాయి. కాబట్టి మనం మార్నింగ్ వచ్చినప్పుడు వీటిని పాలినేషన్ చేసుకోవచ్చు. ఈరోజు 4 నేతి బీరకాయలు ఒకేసారి మన టెర్రస్ గార్డెన్ మీద ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయండి. మనము ఇప్పుడు ఈ 4టిని మనము పాలినేషన్ చేసుకుందాము. 1, ఇక్కడ చూడండి, ఇక్కడ 2, కొంచెం పైన 4, ఇలాగా 4 ఉన్నాయి. ఎట్ ఏ సేమ్ టైం ఇక్కడ మెయిల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి మెయిల్ ఫ్లవర్స్. మన టెర్రస్ గార్డెన్ మీద కూడా ఏది ఇంపాసిబుల్ కాదండి. ఈ నేల మీద మనం ఎలా చేసుకుంటామో అలాగే గ్రో చేసుకోవచ్చు. కాకపోతే ఈ పాలినేషన్ ఇవన్నీ కొంచెం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే మనకి ఉండేది ఇప్పుడు ఒకటే ప్లాంట్. నాకు ఈరోజు ఈ 4 ఫీమేల్కి మెయిల్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి సరిపోయింది. మెయిల్ ఫ్లవర్స్ రాకపోతే అప్పుడు పాలినేషన్ డిఫికల్ట్ అయ్యి 4 పిందెలు మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక పిందె పాలినేషన్ చెయ్యక మాడిపోయింది. నేను చూస్తే మాత్రం 90% పాలినేషన్ చేస్తానండి. ఇదిగోండి, పాలినేషన్ అంటే ఏం లేదు, ఇట్లాగా. నేను ప్రతి వీడియోలోనూ వీటిని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే మనకి వచ్చిన ప్రతి పిందెని కాయలా నిలబడుచుకోవాలి మన టెర్రస్ గార్డెన్ మీద. అందుకోసం నేను ఈ పాలినేషన్ గురించి నేను చేసే ప్రతిసారి మీకు చూపిస్తున్నాను. మనం కానీ పాలినేషన్ కానీ ప్రాపర్గా చెయ్యకపోతే మన పిందెలు మాడిపోతాయి. మనము గార్డ్స్లో ఇది ఒక్కటే ప్రికాషన్స్ అండి, కంపల్సరీ పాలినేషన్. ఈ పిందె కూడా నేను పాలినేషన్ చేసుకోవటం వల్ల నిలబడిన కాయేనండి. ఇదైతే నేను పాలినేషన్ చెయ్యలేదు, బట్ ఇది నిలబడిందో లేదో నాకు తెలీదు. మనకి ఎక్కువ ఈల్డింగ్ రావాలి అంటే మనము సాయిల్ మిక్స్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. అండ్ ఎవ్రీ 15 డేస్కి వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ కానీ మీ దగ్గర ఏ కంపోస్ట్ అవైలబుల్గా ఉంటే ఆ కంపోస్ట్ మీరు వేసుకోండి. వారానికి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మీరు చేసుకున్న చౌహాన్ క్యూ మెథడ్లో ఫ్లవరింగ్ నుంచి ఫ్రూటింగ్కి చేంజ్ అయ్యే దశలో మనం మొక్క ఎదుగుదలకి ఇస్తాం కదా, అవి కానీ మీరు రెగ్యులర్గా ఆర్గానిక్గా మీరు ఏమైతే చేసుకుంటారో ఆ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఈ మొక్కకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది మొత్తం నాకు ఒకటే తీగ అండి. నేను ఈ తీగని ఇంత పెద్ద కంటైనర్లో వేశాను. వెయ్యటం మూలాన నాకు ఈ ఒక్క చెట్టు నుంచి 7-8 ఫ్రూట్స్ అనేవి ఒకేసారి హార్వెస్ట్కి వస్తున్నాయి. చిన్నవి అయితే ఏమి, పెద్దవి అయితే ఏమి. మొక్కకి మొదల్లో 2 to 3 ఫ్రూట్స్ వరకు మనం అసలు లీవ్స్ లేకుండా చేయాలి. అప్పుడు ఏరియేషన్ జరిగి మనకి మొక్క నుంచి ఫంగస్లు అనేవి ప్లాంట్కి వెళ్లకుండా ఉంటాయి. మన కంటైనర్ సైజ్ కూడా మన ఈల్డింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం చిన్న కంటైనర్లో చిన్న ఫ్రూట్సే ఎక్స్పెక్ట్ చేస్తాము. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కదానికి మినిమం కంటే మ్యాక్సిమం కంటైనర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి, మీ ఇంటి మీకు అవైలబుల్గా ఉండేదాన్ని బట్టి. ఈ ప్లాంట్కి వచ్చి అప్పుడప్పుడు వచ్చే ఒకటే తెగులండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే తెల్ల అనిపిస్తుంది, రంగులో పొడిలాగా వస్తాయి. అలా వచ్చినప్పుడు మనము ఫస్ట్ ఆ ఆకులను అనేవి తీసి పడేయాలి. ఎక్కువ వీటిని చలికాలంలో గమనిస్తాము. ఈ చలికాలంలో ఎందుకు వస్తాయి అంటే వాతావరణం బాగా కూల్గా ఉన్నప్పుడు, వర్షాలు బాగా పడిపోయి ఎండలు రాని సమయాన ఈ ప్లాంట్కి ఇలాగా తెల్లగా బూడిద రంగు పౌడర్గా మనము ఆకుల మీద ఈ డిసీజ్ని గమనిస్తాము. ఫస్ట్ మనము ఆ ఆకులన్నీ తీసి బయట పడేయాలి. తర్వాత మనం చేయాల్సిందల్లా బ్రేకింగ్ సోడా కలిపి ఆ నీళ్ళని స్ప్రే చేసేస్తే ఆ లిక్విడ్ వల్ల మనకి రిజల్ట్ అనేది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎక్స్టెండ్ కాకుండా ఉంటుంది. అది కూడా కుదరదు అంటే షాంపూ వాటర్ కానీ లేదా ఏదైనా డిటర్జెంట్ వాటర్ కానీ మనం మొక్క మీద సోప్ వాటరు అలా స్ప్రే చేస్తున్నట్లయితే ఇంకా ఎక్స్టెండ్ కాకుండా ఉంటుంది. ఆ లీవ్స్ తీసేసి స్ప్రేస్ చేస్తున్నట్లయితే. మీరు ఈ మొక్కలు వేసుకునేటప్పుడు 2-3 మొక్కలు ఒకేసారిగా వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒకటే మెయిల్ ఫ్లవర్స్ కానీ లేదా ఒకటే రకం ఫీమేల్ ఫ్లవర్స్ కానీ వస్తుంటాయి. అప్పుడు మనము క్రాస్ పాలినేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక 4 ఉండే కుటుంబానికి ఇవి మినిమం 2 మొక్కలు అయితే సరిపోతుంది. ఒక్కొక్కసారి మీకు వచ్చేసేసి ఓన్లీ మెయిల్ ఫ్లవర్సే వస్తాయి, ఫీమేల్ ఫ్లవర్స్ అనేవే రావు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ స్టెమ్ మొదల భాగాన ఉంటుంది కదా, ఈ మొదల భాగంలో ఉండే డిప్పుని మనం కట్ చేయాలి. కట్ చేసినట్లయితే
ఇదిగోండి ఇలా కట్ చేస్తే మనకి అది 2 బ్రాంచెస్‌గా వచ్చేసేసి అప్పుడు మెయిలు, ఫీమేలు మళ్ళా ఫీమేల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి వెరీ రేర్ కేసెస్‌లో జరుగుతాయండి. ప్రతి ఒక్క మొక్కకి మెయిలు, ఫీమేలు వస్తాయి. కాకపోతే కొన్ని ప్లాంట్స్‌కి ఓన్లీ మెయిలే వచ్చేసేసి ఫీమేల్ రావు. అరే ఒక్కటే ప్లాంట్ ఉందే ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఇలాగ టిప్ కట్ చేసేయండి. కట్ చేసిన టిప్ దగ్గర నుంచి 2 బ్రాంచెస్‌గా వచ్చేసేసి అప్పుడు ఫీమేల్ కూడా వస్తాయి. ఇవి ప్రతి ఒక్క ఆకుకి మీరు చూస్తున్నట్లయితే మెయిల్ గానీ, ఫీమేల్ గానీ ఫ్లవర్స్ అనేవి కంటిన్యూషన్ అనేది వచ్చేస్తున్నాయండి. ఇక్కడ మీరు ఇది పిందె మారిపోయింది. ఎందుకంటే ఈ ప్లాంట్ ఆల్రెడీ 7, 8 ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఓపెన్ కూడా అవ్వకముందే మారిపోతున్నాయి. ఎందుకంటే మనం టెర్రస్ గార్డెన్ మీద గ్రో చేస్తున్నాం కదా! అలాంటప్పుడు ప్లాంట్ ఒకేసారిగా 10, 15 కాయలనేవి ఎనర్జీ సరిపోదు కాబట్టి ఇలాగ చిన్న పిందెలుగానే ఓపెన్ అవ్వకముందే ఇవి ఎండిపోయినాయి. ఒక్కొక్కసారి మనకి బీరకాయలు చేదు వస్తాయి. ఈ బీరకాయలు ఎప్పుడు చేదు వస్తాయంటే, మనము వాటర్ వేసేటప్పుడు కంప్లీట్ సాయిల్ కూడా డ్రై అయిపోయినా కానీ, మనం వాటర్ వేయకుండా ఉంటే అప్ అండ్ డౌన్స్ వల్ల మనకి బీరకాయలనేవి మనం మంచి విత్తనం పెట్టినా కానీ చేదు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి వాటర్ ఎక్కువ కాకూడదు, అలా అని డౌను కాకూడదు. మనం కంటైనర్‌ని ఫిల్ చేసుకున్నప్పుడు కూడా డ్రైనేజ్ హోల్స్ అనేవి ఎవ్రీ టైమ్ చెక్ చేసుకోవాలి. లేకపోతే మనము ఎంత మంచి పాటింగ్ మిక్స్ పెట్టి, ఎంత విత్తనం పెట్టినా మొక్క లోపలికి వెళ్ళేసరికి రూట్స్ కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదండి. ఇవి రైట్ టైమ్‌లో హార్వెస్ట్ చేసుకోవాలండి. హార్వెస్ట్ చేసుకుంటేనే మనకి నెక్స్ట్ పిందెలనేవి నిలబడతాయి. మనం హార్వెస్ట్ చేసుకోకపోతే కాయలు నిలబడవు. ఉన్నయే చిన్న చిన్న సైజులో అయిపోతాయి. ఇవి ఇప్పుడు మనము హార్వెస్ట్ చేస్తున్నాము. ఇవి హార్వెస్ట్ చేస్తేనే మనకి నెక్స్ట్ కాయలనేవి గ్రో అవుతాయి. ఇవి హార్వెస్ట్ చేయకపోతే మనకి నెక్స్ట్ వచ్చే కాయలనేవి గ్రో అవ్వవు. ఇక్కడున్న కాయల్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇవి మునగ చెట్టు పైకెళ్ళిపోయాయి. టోటల్‌గా ఇన్ని కాయలొచ్చాయండి బీరకాయలు. అర డజన్ పైనే ఉన్నాయి ఈ బీరకాయలనేవి. ఐ యామ్ సో హ్యాపీ. 2 కాయలు చిన్నయిగా ఉన్నాయి. అయినా వచ్చిన వరకు బంచీగానే వచ్చాయి. నేతి బీరకాయల్ని మన ఇంట్లో ఎలా గ్రో చేసుకోవాలని సీడ్స్ నుంచి కంప్లీట్ హార్వెస్ట్ వరకు మీకేమైనా డౌట్లుంటే కమెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.